తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫాల్స్ ప్రెస్టేజ్ ఎక్కువ, నిజమేనా? నో కమెంట్ అండి. అంటే ఎందుకు అంటున్నానంటే, అది ఒక్కొక్కరి ఒపీనియన్ అండి. అది దేర్ ఇస్ నో ఒపీనియన్ ఫర్ మీ ఆన్ దాట్. అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ ఉందండి. సినిమా వల్ల లాస్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్స్ లేదు మా సినిమా లాభాలు వచ్చినాయి అని చెప్పడం అనేది ఈ మధ్య చూస్తూ ఉన్నాం విరివిగా. మీరు చూస్తున్నారు, మీకు తెలుసు కదా కరెక్ట్ కాదని. మీరు చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదా, ఈ సినిమా ఆడలేదు కానీ చెప్పుకుంటున్నాడని అనుకుంటారు కదా. ఇంకేముంది, అలానే అందరు ప్రజలు అందరూ చూసిన వాళ్ళు అందరూ అదే అనుకుంటారు కదా. దాని గురించి అది చెప్పుకోవడం వల్ల నమ్మేస్తారండి, నమ్మరు కదా ఎవరైనా సరే. అదే పర్సనల్గా ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి దే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ అ జడ్జ్. అక్కడ ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి ఫేక్తున్నాడో లేదంటే కరెక్ట్ చెప్తున్నాడో అని అనుకుంటాం. దాన్ని అదే ఇంపార్టెంట్. అంటే వేరే హీరోల కాల్ షీట్ల కోసం, లేదంటే ఈ సినిమాకి ప్రాఫిట్లు వచ్చినాయని చెప్తే ఇంకో హీరో డేట్లు ఇస్తాడను, ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్లో మన ప్రొడ్యూసర్స్ బతుకుతున్నారనేది బాగా వినిపిస్తున్నమాట. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. సో వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు. మైత్రిలో అది మేమే మర్చిపోతుంటాం. ఏమున్నాయి సినిమాలు, అన్ని సినిమాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ స్టార్స్తో సినిమాలు చేస్తున్నారు కదా. మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రిషబ్ శెట్టి గారు, ప్రభాస్ గారు, విజయ్ దేవరకొండ, ఇంకా కంటిన్యూ ఇంకా వస్తుంది. అల్లు అర్జున్ మళ్ళీ లోకేష్ కనకరాజు సినిమా. ఓకే, లోకేష్ కనకరాజు ఎప్పటి నుంచి? అది నవంబర్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ రాకా టు బి కంప్లీటెడ్, షూట్ టు బి కంప్లీట్ బై అక్టోబర్ అండి. నవంబర్. చరణ్ది అది జూలైలో స్టార్ట్ అయిపోతుంది. జూలై ఆగస్ట్, జూన్ అనుకున్నారు, బట్ ఇది కొంచెం పెద్ద పోస్ట్పోన్ అయింది కదా రిలీజ్ అయిన తర్వాత. సో మహేష్తో మళ్ళీ ఎప్పుడు? ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తా? ఆల్ వెయిటింగ్ ఫర్ ఫస్ట్ వారణాసి ఒక పెద్ద స్పెక్టకల్ చూద్దామని వెయిట్ చేస్తున్నాం. అవును, బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు కదా. ఏదండి? సో ఇప్పుడు నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంకా జరుగుతున్న డిస్కషన్స్ అయిన తర్వాత చెప్తానండి. యాజ్ ఆఫ్ నౌ ఏం లేవు. సో పుష్ప 2తో ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్టుల్లో మళ్ళీ అలాంటి అవకాశం ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తారు? సో నాకు తెలిసి ఇప్పుడు చేస్తున్న పెద్ద హీరోలతో సబ్జెక్ట్స్ అన్నీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్స్ అండి. ఆల్ ద హీరో క్యారెక్టరైజేషన్స్ ఆర్ వెరీ గ్రేట్. ప్రభాస్ ఫౌజీలో అవ్వచ్చు, ఎన్టీఆర్ గారిది డ్రాగన్లో అవ్వచ్చు, రిషబ్ శెట్టి గారి జయన్మాన్లో అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నిటికీ కేపబిలిటీ ఉన్న క్యారెక్టర్స్ అండ్ అందరూ మంచి పర్ఫార్మెన్సే. సో రామ్ చరణ్ గారు కూడా పెద్దలో ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో వీళ్ళందరూ విల్ బి ఫ్రంట్ రన్నర్స్ ఫర్ ద నేషనల్ అవార్డ్స్. రంగస్థలంలో రామ్ చరణ్కి అవార్డు మిస్ అయింది అనేది అది కొంచెం అన్ఫార్చునేట్ అంటే. ఆల్మోస్ట్ వచ్చిందని అన్నారు, బట్